మత్తయి సువార్త 5:4 ఎవరంటే దుఃఖపడే వాళ్ళు ఎవరంట? ధన్యులంట. ఎవరి కొరకు దుఃఖపడాలో తెలుసా? వారి పిల్లల కొరకు దుఃఖపడే స్త్రీలు ధన్యులు, వారి కుటుంబాల కొరకు దుఃఖపడే వాళ్ళు ధన్యులు, వారి భర్తల కొరకు దుఃఖపడే వాళ్ళు ధన్యులు, వారి భార్యల కొరకు దుఃఖపడే వాళ్ళు ధన్యులు. అంతేగాని ఒకడు దుఃఖపడతా ఉన్నాడు, ఎందుకు దుఃఖపడతా ఉన్నావు అంటే, ఆ పిల్ల ఫోన్ మాట్లాడుతూ కట్ చేసింది, నాతో మాట్లాడతాం లేదా అని వాడు దుఃఖపడతాను. మరి ఎందుకురా నీకు అంత దుఃఖం అంటే, నాతో మాట్లాడుతూ ఆ పిల్ల కట్ చేసింది అందుకు దుఃఖపడుతున్నాడు అంట. ఎవరు ఆ పిల్ల అంటే అడ్రస్ లేనిది, మెడ్రాస్ మొహం ఆ పిల్ల. మరి అడ్రస్ లేని పిల్ల ఎవరో కట్ చేసిందని నువ్వెందుకు దుఃఖపడేది? ఆ మధ్య ఒక సంగతి చెప్పాను, మీకు గుర్తుందా? హాస్పిటల్ కూడా ఒకడు ఏడుస్తూ ఉన్నాడు. ఏంద్రా ఏడుతున్నావు అంటే, నాకు ఆడపిల్ల పుట్టింది అందుకు ఏడుతున్నా. నేను సలోమికి కూడా పుట్టింది, ఏడిసిందా నా విందదేవి. ప్రియమైన వారు చూడండి, ఎవరు పుట్టిన పిల్లగా అది ఏడిసేది నవ్వేది? పుట్టించుకున్న వాళ్ళు. అర్థమైందా? వాడు కన్న తండ్రి ఏడుతున్నాడు. ఎందుకు ఏడుతున్నావు అంటే, నీకేం తెలుసు పాస్తున్నా, ఎందుకు ఏడుతున్నావు అని అడుగుతున్నా. ఆ పిల్లకి పెళ్ళి ఎవరు చేయాలా? పేరెంట్ ఎవరు చేయాలా? పనికి మాలడా. ఆ పిల్ల 15 ఏళ్ళకి పేరెంటం, 20 ఏళ్ళకి పెళ్ళి. ఇప్పుడెందుకు రా నువ్వు దుఃఖపడేది? అనవసరమైన దుఃఖం ఇది. అనవసరమైన వాటి కోసం ఏడుస్తూ ఉంటుంది.